కాపీ దేవరా, ఛత్రపతికి కాపీ, ఆచార్యకి కాపీ. నిజానికి ఇది ఆచార్య 2 పాదఘట్టం స్టోరీ. సో హాయ్ గైస్, దేవరా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే నాకు నచ్చింది, రివ్యూ కూడా చేశాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో మాట్లాడింది ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకు అలా అన్నాను, చాలా మందికి ట్రైలర్ అయితే నచ్చింది అండ్ కొంతమందికి అయితే పర్వాలేదు, యావరేజ్ అనిపించిందంట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరంట. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ కాకపోవచ్చు. ఇది ఒక రివెంజ్ స్టోరీ లా కనిపిస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రమే అనిపించింది. అనిరుద్ రవిచందర్ ప్రీవియస్ మూవీస్ జైలర్ కానీ, విక్రమ్ కానీ అండ్ లియో కానీ వీటిలో ఏ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండో ఇప్పుడు ఆ రేంజ్ లో అయితే కనిపించలేదు. కానీ ఎమోషనల్ గా అండ్ కొన్ని మ్యూజిక్ అయితే బాగానే వర్కౌట్ అయింది. సో నాకు నచ్చింది, నాకు నచ్చలేదని చెప్పట్లే, నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చింది, ట్రైలర్ మొత్తమే నచ్చింది నాకు. సో కొంతమంది వాళ్ళ ఒపీనియన్ ఇలా ఉందన్నట్టు. సో కొంతమంది ఏంటంటే హేటర్స్ లేకపోతే వాళ్ళు రేస్ కోసం చేస్తారో తెలియదు కానీ ట్రైలర్ లాస్ట్ లో సూర్యచేప మీద వేస్తారు కదా హీరో, అది ఛత్రపతికి లింక్ చేస్తారు. ఎందుకంటే ఛత్రపతిలో సూర్యచేప ఉంటుంది కదా, హీరో సూర్యచేపతో ఫైట్ చేస్తారు. సో ఇందులో ఎన్టీఆర్ అన్న కూడా సూర్యచేప మీద వస్తారు కాబట్టి ఛత్రపతికి సినిమాకి సింక్ ఉందని ఇలా లింకులు పెడుతుండు ఆడు జఫాగాడు. ఆడెవడో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఆడు ఆల్రెడీ ట్రైలర్ గురించి రివ్యూ చేసిండు అండ్ మళ్ళీ ఇంకో వీడియో పెట్టిండు. అది ఛత్రపతికి దీనికి లింక్ ఉందని. నోటికి ఏదో వస్తే వాగడమే, సోదిగాడు పెద్దాడు. సో వాడి పేరు నేను చెప్పను కానీ మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. వాడి పేరేంటో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకడు ఏమో ఆచార్యకి లింక్ పెడుతుండు, పాదఘట్టం 2 అంట ఇది. సో ఆచార్య 2 అని పెట్టిండు పేరు. సో అది తమిళం కూడా అట్లనే ఉంది. మరి ఆడు హేటరో లేకపోతే రీచ్ కోసం చేస్తున్నా నాకు తెలియదు. సో అవన్నీ మీరు నమ్మకండి. మీరు ఒకసారి ట్రైలర్ చూడండి భయ్య. ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించిందో అది చూడండి. ఎవడో చెప్పాడు కదా దాన్ని ఫాలో అవ్వకండి. సో చెప్పండి, అది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ని మనం ఫాలో అవ్వకూడదు, మనకు అనిపించింది మనం చెప్పాలి. సో నాకు ట్రైలర్ మొత్తం నచ్చింది. సో సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ అవుతుంది. ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మినిమం 1000 కోట్ల బొమ్మ, ఇంకా గట్టిగా చెప్పాలంటే 2000 కోట్లు కూడా కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ అన్న గ్లోబల్ స్టార్ రేంజ్లో ఎదిగిండు కాబట్టి సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో కొరటాల శివ గారు కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఇచ్చాడు అన్ని హీరోస్కి. సో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ దేవర మూవీ టీమ్. సో వీడియోని సెలెక్షన్ చేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది, మంచి రెస్పాన్స్ వస్తుంది యూట్యూబ్ నుంచి. ఎవరి మాటలు పట్టించుకోకండి, సోదేవులు చెప్పేటోళ్ళు సోది చెప్పుతూనే ఉంటారు.